ఈ గ్రహింపు ఉందా మీకు? నేను పూర్తిగా దేవుడికి కంట్రోల్కి వెళ్ళిపోవాలి, దేవుడు నన్ను కొన్నారు, నా మీద నాకు హక్కు లేదు. నేను ఒక వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువు మీద నాకు హక్కు ఉంటది, కొన్నాను కాబట్టి. మరి దేవుడు నన్ను కొన్నాను కాబట్టి నా మీద పూర్తి హక్కు దేవుడికి ఉంది. మీరు చెప్పినట్టే చేస్తా, మీకు లోబడతా. నా మీద నాకు హక్కు లేదు, నేను పూర్తిగా సంతోషంగా మీకు అప్పగించుకుంటున్నా నా జీవితాన్ని, నా దేహాన్ని అని ఎంతమంది ఈ రోజు ఉన్నారు చెప్పండి? అందుకని ఆశీర్వాదాలు లేవు, అందుకని విడుదల లేవు, అందుకని మంచి రోజులు లేవు. కొద్ది లేనిగా ఏడుపు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు. ఇదేమికల్లారా చెల్లి నాతో మాట్లాడిన మాట, అనయ్య నన్ను నేను శపించుకుంటాను నా సమస్యలు బట్టి, నా దాన్ని బట్టి. సూపర్ అమ్మ. నేను అడిగాను, నీకు ఎవడిచ్చాడు శపించుకునే అధికారం? అంటే నీ దేహం నీదే అనుకుంటున్నావు, నీ దేహం దేవుడిది అనుకోవట్లా, దేవుడు ఇచ్చారనుకోవట్లా. కాబట్టి దేవుని దేహాన్ని నువ్వు శపించేస్తున్నావు. సూపర్, నీకు మాత్రం అగ్నిగుండం ఉంటుంది. నిన్ను శపించుకుంటానికి చాలా మందికి ఈ రోగం ఉంది. నా బతికింతే, నా జీవితం